హరిప్రసాద్ రెడ్డి ఎందుకు ఆవిడ తీసుకెళ్లాల్సి వచ్చింది? ఎందుకు ఇప్పటివరకు తన ప్రమేయం లేకపోతే, తన తప్పేమీ లేకపోతే కంప్లైంట్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయాడు? ఎస్ మనోజ్, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరిప్రసాద్ రెడ్డి ఉన్నారు. అయితే ఇతను గతంలో కూడా విద్యార్థి సంఘ నేతగా కూడా ఎస్వి యూనివర్సిటీలో పనిచేశారు. అయితే తాజాగా ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది జరిగి 2 రోజులైంది. ఏదైతే మొన్న ఉదయం జరిగినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో కావచ్చు, మాధ్యమాలంతా కూడా తిరుపతిలో చక్కలు కొడుతుందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరైతే దాడి చేసినతను దాడికి గురైనటువంటి వ్యక్తి ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి వారే. అయితే ప్రధానంగా హరిప్రసాద్ ఎవరైతే దాడికి గురయ్యాడో ఇతను ఎవరైతే సదరు దాడి చేసిన అతను భార్యని ఇతను సన్నిహితంగా మెలుగుతున్నాడు అన్నటువంటి సమాచారం బాధితులు తెలుసుకొని వెంటనే ఆ సమాచారం అందుకొని అక్కడికి వచ్చి తన అనుచర వర్గం కావచ్చు, ఒక రూరల్ సంబంధించినటువంటి ఓ సర్పంచ్ బంధువు ఇతను. అయితే ఈ ఒక్కసారిగా వచ్చి ఆ మహిళ అతనితో కారుతో వెళ్తున్నటువంటి సమాచారం తెలుసుకొని వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దాడి చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా తన భార్యని సన్నిహితంగా ఈ రకంగా మలుచుకొని ఈ విధంగా తిరుగుతున్నాడు అన్నది ప్రధానంగా అతను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడే కానీ పోలీసు కేసు నమోదు కాలేదు. దీనికి సంబంధించి ఎటువంటి కేసు కూడా నమోదు కానటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా అతని మీద దాడి చేసిన తర్వాత కూడా కారు కూడా పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. తనకు తెలిసినటువంటి పార్టీలోనే ఉంటూ ఈ రకంగా మహిళల్ని లొంగపరుచుకున్నాడు అన్నది కూడా ప్రధానంగా ఒక వాదన వినబడుతుంది. ఎక్కడే కానీ కంప్లైంట్ పరంగా మాత్రం నమోదు కాకపోయినప్పటికీ ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూగానే చూడాలి. ఎందుకంటే అదే పార్టీలో ఉన్నటువంటి అతను భార్యతో అతను సన్నిహితంగా మెలగడు ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మాత్రం ఈ యొక్క వీడియో అనేది మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకే పార్టీ చెందినటువంటి నేతలు ఈ రకంగా రోడ్ల పైన దాడులు చేసుకోవడం, మధ్యలో మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్ లో ఈ రకంగా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదన్నటువంటి వాదన కూడా బలంగా వినబడుతుందని చెప్పాలి. మనోజ్ రైట్, అంటే భర్త ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇన్ని రోజులుగా సాగుతోంది వ్యవహారం. ఆ భార్య తనకి తెలియకుండా ఆ మహిళ ఎన్నిసార్లు ఆయనతో కలిసి వెళ్ళేది. సో ఏది తెల్లనట్టుగా నడి రోడ్డు మీద డైరెక్ట్గా కారులో ఎక్కించుకొని వెళ్తున్నట్టు హరిప్రసాద్ రెడ్డి తెగించాడని చెప్పాలా? వాస్తవానికి ఆ భార్య భర్తల ఇష్యూస్ ఏమన్నది మాత్రం ఇంకా పూర్తి సమాచారం లేదు. అయితే కొంతకాలంగా మాత్రం ఆ అనుమానం అంటే ఒక రెడ్ హ్యాండెడ్ గా అతనికి సరైనటువంటి సమాచారం లేక రెడ్ హ్యాండ్ గా పట్టుకునేందుకు వేచి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కారులో వెళ్తున్నటువంటి సమయంలో కొంతమంది అతని సన్నిహితులు ఈ రకంగా వెళ్తుందని ఫోన్ చేసి చెప్పడం, ఆ వెంటనే రెడ్ హ్యాండెడ్ గా వచ్చి అతను పట్టుకొని ఇద్దరిని కూడా చితకబాదినటువంటి పరిస్థితి ఉంది. సార్ మన విజువల్ లో పరిశీలిస్తే కూడా ఆ మహిళ భర్త ఎవరైతే అతని మీద దాడి చేస్తుందో ఆపేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. అసలు దీని వెనక పూర్తి సమాచారం కూడా మరింత తెలియాల్సింది. ఎందుకంటే భార్య భర్తల ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇతనే ట్రాప్ లో మహిళని ట్రాప్ చేసి ఈ రకంగా సన్నిహితంగా మెలుగుతున్నాడన్న కోణంలో కూడా కొంత తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఒక జనరల్గా పొలిటీషియన్స్ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులని కలవడం అని అంటే డెఫినెట్ గా ఒకటి సోషల్ మీడియా, లేదంటే డైరెక్ట్ గా పొలిటీషియన్స్ లో లేకపోతే అదే పార్టీలో తిరిగే వ్యక్తులు మహిళలు అయితే కలుసుకుంటుంటారు, లేకపోతే క్యాజువల్ పరిచయం ఏర్పడుతుంది. అసలు ఈ మహిళకి ఆ హరిప్రసాద్ రెడ్డికి పరిచయం ఎలా ఏర్పడింది? లేకపోతే అక్కడ భర్త హరిప్రసాద్ రెడ్డి గతంలో ఎప్పుడైనా చూసారా? అసలు ఎలా బయటపడింది వ్యవహారం? ఆ మహిళకి ఇతను వాస్తవానికి పొలిటికల్ కి ఇతను భర్త ఈమె ఎవరైతే దాడి చేసినాడో ఆయనకి పార్టీలో పొలిటీషియన్ గా అతను ఉన్నాడు, కానీ ఈ మహిళకి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఎవరైతే హరిప్రసాద్ ఉన్నాడో ఇతను ఎలా లోపరుచుకున్నాడు అనేది ప్రధానంగా దాడి చేసినటువంటి ఆ మహిళ భర్త కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అతనికి మాత్రమే పరిచయం ఉన్నటువంటి అతను తన భార్యతో ఎలా సైకత్గా మెలిగాడు, ఎలా లొంగ తీసుకున్నాడు అనేది తన ఆరోపణ కూడా. అయితే భర్తకి హరిప్రసాద్ రెడ్డికి పరిచయం ఉంది, ఇద్దరు ఒకటే రాజకీయ పార్టీ, ఇద్దరు వైసీపీలో పనిచేస్తున్నారు. ఎస్, ఇద్దరు కూడా ఒకే పార్టీ చెందినటువంటి వారే. అయితే విభాగాలు వేరైనప్పటికీ వీళ్ళు పనిచేసేది కూడా ఒకే పార్టీ కాబట్టి వీళ్ళకు ఒకరికొకరు పరిచయాలు ఉన్నాయన్నటువంటి వాదన కూడా సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతను అదునుగా చూసుకొని ఎప్పుడన్నా మాటలు కలిపాడన్న కోణంలో కూడా భర్త అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్, సో ఇప్పుడు భార్య ఏం చెప్తోంది? అదుపులో ఏదైనా పోలీస్ కేసు కానీ లేకపోతే కంప్లైంట్ ఇవ్వడం కానీ పార్టీలో కానీ చర్చ జరుగుతున్న విషయం పైన? ఎస్, ఇది ఉదయం నుంచి కూడా అంటే మొన్న జరిగినప్పటికీ కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ యొక్క వీడియోలు అన్నది బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. పార్టీలో కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏంటి ఈ రకంగా మహిళల పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్ లో ఉంటూ అందులోనూ ఆయనకు అగ్రనేతగా ఉన్నటువంటి రాజకీయ సీనియర్ నేతగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కుటుంబంతో మంచి సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఈ రకంగా చేయడం ఏంటి,
నడి రోడ్లు ఇలాంటి సంఘటనలు పార్టీకి ఎంత పరువు తీస్తాయి అన్నటువంటి ఆవేదన కూడా వైసీపీ కార్యకర్తలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కేసు మాత్రం ఎక్కడ నమోదు కాలేదు. దీనికి సంబంధించి పోలీసులు మనం వివరణ అడిగితే కూడా మాకు ఎటువంటి సమాచారం లేదు, మా దగ్గర ఎటువంటి కేసు రాలేదని కూడా పోలీసులు తెలియజేసినటువంటి కూడా పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే ఆ భర్త ఉన్నాడో అతను మాత్రం కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా తాజాగా తన సన్నిహిత వర్గాల నుంచి వస్తే మనకు సమాచారం మనకు. రైట్, అంటే ఒకే పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులు హరిప్రసాద్ రెడ్డి అండ్ అటు మహిళ భర్త కూడా. సో అటువంటిది ఒకే పార్టీలో ఎదురుగా వచ్చే సమస్యలు ఎదుర్కోవాలి, ప్రతిపక్షంగా పోరాడాలి, అటువంటి ఒక వాయిస్తో ఉండేవాళ్ళు. సో వేరే ఒక వ్యక్తి యొక్క భార్యని తీసుకొని కారులో ఎక్కించుకుని వెళ్ళాలి అని ఆ పార్టీలో ఎటువంటి గుసగుస నడుస్తోంది? ఇంటర్నల్ టాక్ ఏంటి? అంటే ప్రధానంగా ఇప్పుడు ఆ మహిళ ఎవరైతే ఉందో ఆ మహిళ భర్తకు సంబంధించి రూరల్ ప్రాంతంలో పంచాయతీకి సర్పంచ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క దాడి చేసినటువంటి అతనికి బంధువు అవుతారు. ఎవరు ఆ మహిళ కావచ్చు, ఆ దాడి చేసినటువంటి మహిళ భర్త కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఆ సర్పంచ్ కి దగ్గర బంధువులు. ప్లస్ వీళ్ళంతా కూడా ఒకే పార్టీ. ఆ సర్పంచ్ వైసీపీ పార్టీయే, దాడి చేసినటువంటి వ్యక్తి వైసీపీ పార్టీ చెందినటువంటి వాడే, దాడికి గురైనటువంటి వ్యక్తి కూడా ప్రధానంగా కీలకమైనటువంటి పబ్లిసిటీ వింగ్ లో పనిచేస్తున్నటువంటి వైసీపీ పార్టీ చెందినటువంటి వ్యక్తి. ప్రధానంగా పార్టీలో కేవలం పరిచయాల దీని ద్వారా వ్యక్తిగతంగా అంటే పార్టీ పరంగా కలిసిమెలిసి పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ మహిళతో మాట కలపాడన్నది ప్రధానంగా ఒక వాదన వినబడుతుంది. తరచూ ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక పార్టీలో పనిచేసినప్పుడు ఏదో ఒక ఫ్యామిలీతో అటాచ్మెంట్ లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి కోణంలో కలిసేటువంటి పరిస్థితి ఉంటుంది జనరల్ గా. సో అలాంటి కోణంలోనే అతను ఈ రకంగా పరిచయాలు పెంచుకున్నాడేమో అన్నటువంటి అనుమానం మాత్రం సన్నిహితులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనోజ్, రైట్, థ్యాంక్ యూ సురేష్. సో ఇక్కడ విజువల్లో చూస్తూ ఉంటే ఆ భర్త ఎంత ఆగ్రహానికి గురవుతున్నాడు, భర్త భార్యంటో అర్థమవుతోంది. ఒకసారిగా అటు హరిప్రసాద్ రెడ్డి చెంప చెల్లు అనిపించి చెప్పుతో చెడామడ వాయించడంతో పాటుగా ఇటువైపు భార్యను కూడా దాడి చేశాడు. తిరుపతిలో కీలకమైన నేతగా ఉన్నాడట హరిప్రసాద్ రెడ్డి. వైసీపీ పార్టీకి సంబంధించి పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నాడు. సో పార్టీకి పబ్లిసిటీ తీసుకురావాయా అంటే వేరే ఒకరు వ్యక్తి మహిళతో ఇప్పుడు వీడియోలు పబ్లిష్ చేస్తూ పబ్లిసిటీ తెచ్చుకున్నాడు ఆయన. ఇప్పటి వరకు హరిప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మేబీ పార్టీలో కానీ లేకుంటే ఆ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వరకు మాత్రమే తెలిసిన వ్యక్తి కాస్త ఈ వీడియోతో 2 తెలుగు రాష్ట్రాల్లో పబ్లిసిటీ తెచ్చేసుకున్నాడు. ఇక వేరే ఒక వ్యక్తి, ఆయన ఎవరో కాదు, మళ్ళీ అదే వైసీపీ పార్టీకి సంబంధించి ఓ నియర్ బై గ్రామ పంచాయతీలో సర్పంచ్గా ఉన్నాడంట ఆ మహిళ వాళ్ళ భర్త. సో ఆయనతో ఉన్న సాన్నిహిత్యం ఓకే, కానీ ఆ తర్వాత పక్కనే ఈ మహిళకు సంబంధించి ఎలా పరిచయం పెరిగింది, మహిళతో ఎలా సాన్నిధ్యం పెరిగింది తెలియదు. బట్ డైరెక్ట్గా ఆ మహిళను కారులో ఎక్కించుకొని వెళ్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్న భర్త ఇప్పుడు అటు హరిప్రసాద్ రెడ్డికి అండ్ మహిళకి ఇద్దరికి కూడా తగిన శాస్తి అంటే ఒక రకంగా దేహశుద్ధి చేశారని చెప్పాలి. సో ఇద్దరిని కూడా అటాక్ ఇచ్చాడు, లైవ్లోనే రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. సో ప్రస్తుతానికి ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి, కానీ ఎక్కడ ఎటువంటి ఫిర్యాదు అయితే అవ్వలేదు. ఒకసారి మన వీడియో చూద్దాం, ఆ తర్వాత మీ అభిప్రాయం ఏంటి, దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.